హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి రోజా మొక్కల గురించి చిన్న టిప్స్ చెప్దామని మీకు తీసుకొచ్చానండి. మనకి రోజా పూలు ఇంట్లో చిన్న పెట్టుకునే వాళ్ళు, మిద్ది పైన పెట్టుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక చిన్న టిప్స్ చెప్పబోతున్నాను. అలాగే ఫుల్ వీడియో కూడా ఫుల్ వర్క్ చూడండి. మధ్యలో చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. ఈరోజు మనం రోజా మొక్కల గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం తెచ్చుకుంటాం కదా నర్సరీ నుంచి, ఏదైనా ఒక చిన్న కుంపట్లో పెట్టి నాటి వదిలేస్తాం. కానీ వాటి కేరింగ్ కూడా చాలా బాగా తీసుకోవాలి. మనకు రోజు రోజా పూలు కావాలన్నా కూడా మనం చేసే చిన్న చిన్న టిప్స్ జాగ్రత్తలు తీసుకుంటే రోజా పూల మొక్కలు చూడండి నాకు ఎంత బాగా వస్తాయో, గుత్తులు గుత్తులుగా వస్తాయి. గులాబీ మొక్కలు కానివ్వండి, రోజా పూలు కానివ్వండి, ఏట్లకైనా మనం ఇచ్చే రెండు కేరింగ్ ఒకటిగానే ఉంటుంది. మనకు పూలు పూసినప్పుడు వెంటనే మనం కోయకుండా అలాగే చెట్టు మీద వదిలేసినా కూడా ఇలాగే వదిలేస్తాం కదా, వీటిని మనం తుంచేసుకోవాలి. ఎక్కడైనా ఎండాకులున్నా రోజా మొక్కలకి అప్పుడప్పుడు తీసేస్తుండాలి. పైకి ఇలా కటింగ్ పోయిన వెంటనే ఆ పూలు అయిపోతాయి కదా, ఆ స్టెమ్ అక్కడికి ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను. నేను అక్కడ కట్ చేయగానే ఇక్కడ నుంచి నాకు స్టెమ్ పెట్టుకొని అక్కడ చూడండి, మనకి పూలు అయిపోయిన వెంటనే కట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మనకి మళ్ళీ సైడ్ నుంచి ఇదిగోండి కట్ చేసిన వెంటనే మళ్ళీ ఇగుర్లు పెట్టుకుంటూ వస్తాయి. మనం ఎంత కేర్ తీసుకుంటామో పూలు కూడా అంత బాగా తీసుకోవచ్చు. మనం వీటికి కిచెన్ వేస్టేజు, ఎగ్స్ ఉంటాయి కదా పలుకులు, అవి మొదట్లో పెట్టండి. ఎగ్స్ వేయడం వల్ల కూడా చాలా బాగా రోజా పూలు బాగా పూస్తాయండి. బాగా కలర్ మనకి మంచి కలర్లో కూడా సైజు కూడా పువ్వు మంచి సైజులో వస్తాయి. గులాబీ పువ్వు లాగే సైజు వస్తాయి. ఇవి వచ్చేసి నా దగ్గర 2 ఉన్నాయి, చిట్టి రోజాలు ఉన్నవి. వీటికి నేను ఎప్పుడు పూలు చేస్తూనే ఉంటాను. ఇవి ఎంత బాగా పూస్తాయంటే అంత బాగుంటుంది. చూడండి, నేను ఎప్పుడు కటింగ్లు చేసేస్తుంటాను, ఎక్కువ అసలు ఉంచును. చెట్టుని ఏంటంటే పూలు అయిపోయిన వెంటనే మరీ పైకి పానించుకోబాకండి, మీడియం సైజే ఉంచుకోండి రోజా పూలు మొక్కలు అనేటివి. ఎందుకంటే పైకి వెళ్ళినా కూడా మనం ఎక్కువ అవి మళ్ళీ పక్కన మనం చేతులకు తగలడం అవన్నీ ముళ్ళు ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంచెం మీడియం సైజులోనే రోజా మొక్కలు అనేది ఇదిగోండి. నేను తెచ్చుకున్నప్పటి నుంచి ఎక్కువ అంత సైజు కటింగ్ చేసేస్తాను. గుబురాలు పెంచుకుంటాను అనమాట రోజా మొక్కను కూడాను. ఇలా పెంచుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి చాలా బాగా వస్తాయి. బాగా చుట్టూ కట్ చేస్తే గుబురుగా ఉంటాయి పూలు పూసినప్పుడు కూడా చూసేదానికి కూడా. నర్సరీలో ఎలా ఉంటాయో అలాగే మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇట్టే చేసుకోండి. చాలా సింపుల్గా పైకి పోనీయకుండా నీట్గా మెయింటైన్. మనకి పూలు ఎప్పటికప్పుడు పూలు కూడా పూస్తుంటాయి. రోజా పూల మొక్కలకు కూడా ఎప్పుడు మనం రాలిపోయినవి కానీ ఎండిపోయినవి ఉంటాయి కదా, ఆకులు తీసేసుకోవాలి, కటింగ్లు చేసేసుకుంటా ఉండాలి. కటింగ్ చేసిన వెంటనే మన వాటికి పోషకాలు కూడా అలాగే ఇవ్వాలన్నమాట. కింద మనకి ఎప్పుడు మొక్క మొదట్లో కూడా నీట్గా మంచి కిచెన్ వేస్టేజ్ ఇస్తూ ఉండండి. నెలకు ఒక తడవైనా మనం కిచెన్, లేదంటే ఆనియన్ తొక్కులు ఉంటాయి కదా, అలాగైనా ఇచ్చి చూడండి. మీరు అలా ఇచ్చి చూసినా కూడా పూలు అనేది చాలా బాగా పూస్తాయి అనమాట. ఇగోండి ఇట్లా అన్నీ రాలిపోయి ఉంటాయి, ఆ ఆకులన్నీ పొండం పాగిపోయినట్టు అట్లా ఉంటాయి కదా, అవన్నీ తీసేసింది. ఫస్ట్ మనం రోజు ఒక తట్టు గార్డెనింగ్ చేస్తూనే ఉంటాము. అలా చేసేటప్పుడు కూడా ఇలా మనం పైకి వచ్చినప్పుడు అన్నిటితో పాటు ఈ రోజా మొక్కలు కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఇవి కూడా మన గార్డెన్లో ఎప్పుడు మనం మిద్ది పైన పెంచే వాళ్ళకి రోజా పూలు చాలా బాగా బాగుంటాయి కదా, పూజకి పనికొస్తాయి. కానీ చూసేదానికి కూడా చాలా బాగుంటాయి కదా పూలు అనేది. చూడండి ఎంత బాగా, చూడండి ఇట్లా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తున్నా కూడా నేను ఇప్పుడు ఒక ఫర్టిలైజర్ కూడా ఇస్తానన్నమాట. మీరు కనీసం నెలకు ఒక తడవైనా ఈ రోజా మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా పూస్తాయో. నేను పూలు పూసిన ఆల్రెడీ నా పాత వీడియోల్లో కూడా ఉంటాయి రోజా పూలు, నేను షార్ట్లలో కూడా పెడుతుంటాను. అసలు ఎంత బాగా పూస్తుంటాయి ఈ రోజా పూలు అనేటివి కూడాను. మనం చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు అనమాట. రూపాయి ఖర్చు లేకుండా. మనకి టీ పొడి మిగిలి ఉంటుంది కదా, ఆ టీ పొడి తెచ్చేసి ఒక తడవ కడిగేసి మొక్క మొదట్లో ఇచ్చేయండి. ఆనియన్స్ తొక్కులు ఉంటాయి కదా, అవి కూడా పడేయకుండా మొక్క మొదట్లో వేయండి. మనం కిచెన్ వేస్టేజ్ ఎట్లాగో కంపోస్ట్ చేస్తుంటాం, అదైనా నెలకు ఒక తడవ ఇచ్చి చూడండి. అసలు రోజా చెట్లు అయితే అసలు మనకి నేను పెట్టింది చిన్న దాంట్లో పెట్టాను, అయినా చూడండి అసలు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వస్తుంటాయి అన్నమాట. ఇలా ఇంత బాగా రావడానికి ఏంటంటే మనం ఇచ్చే పోషకాలను బట్టి కంపోస్టులు మన మొక్కను కూడా చాలా జాగ్రత్తగా కేరింగ్గా చూసుకోవాలన్నమాట. మనం ఎంత కేర్ తీసుకొని ఎంత బాగా చేస్తామో రోజా పూల మొక్కలు కూడా అంత బాగా మనకి పూలు వస్తూనే ఉంటాయి. పూలు అయిపోయిన వెంటనే కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఏందులే పూలు లేవు కదా అని వదిలేస్తే అవి కొంచెం మొద్దుబారినట్టు ఇక్కడ అయిపోతాయి అనమాట. అదే కటింగ్ చేస్తూ ఉంటే మీకు చెట్టు కూడా చాలా బాగా బాగా వస్తుంది. పూలు కూడా ఎప్పుడు
పూస్తుంది. ఇవి ఎండలో మరి ఎండైనా మంచి ఎండలో పెట్టినా ఈ మొక్కకైతే పెద్ద ఏమీ కాదండి. 2 రోజులకు 3 రోజులకు వాటర్ ఇచ్చినా కూడా తక్కువే. రోజు మార్చి రోజు ఇచ్చినా చాలు. డైలీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రోజా మొక్కలకి కొంచెం తట్టుకోగల శక్తి అయితే ఉంది. ఎండాకాలం అయినా కూడా మనం ఇంకా ఏంటంటే ఎక్కువ పూలు కావాలనే వాళ్ళు ఎక్సెల్స్, టీ పొడి కానివ్వండి, మనం కాఫీ పొడి అలాంటివన్నీ వేస్ట్ చేయకుండా అలా ఇచ్చుకుంటూ ఉంటే చెట్టుకి పూలు కలరు మనం నర్సరీలో తెచ్చుకున్నాక చాలామంది అంటుంటారు, మాకు కలరు నర్సరీలో ఉన్నట్టు మనకు పూలు పూయటం లేదు, మాకు వాళ్ళ దగ్గర ఏదో వేస్తున్నారని అంటారు. అలా ఏం లేదు. మనం కూడా కొంచెం కేర్ తీసుకొని చేసుకుంటే మంచి కలర్ పూస్తాయి పూలు కూడాను. మంచి మనం ఎలా తెచ్చుకుంటామో అలాగే పూలు కూడా వస్తుంటాయి అన్నమాట. మనం ఎంత కేర్ తీసుకుంటే అంత కేర్. తెచ్చి మొక్క పెట్టడం కాదు, దాన్ని కూడా చేసుకోవడం కూడా ఉండాలన్నమాట. నీళ్ళు పోస్తే చాలదు, దానికంటూ దానికి మనం కేరింగ్ తీసుకొని రోజా పూలకి మంచి ఫెర్టిలైజర్సు వేస్టేజ్ మన కిచెన్ వేస్టేజే వేసుకోండి. ఎగ్స్ సెల్స్ ఉంటాయి కదా, ఎగ్స్ ఎండలో పెట్టేసి పొడి చల్లేసినా కూడా చాలా బాగుంటాయి. మీకు ఎగ్స్ అవి కూడా ఇలా పెట్టేసింది. ఈ ఎండిపోయినవి ఉంటాయి కదా, వాటిలో పెడితే ఇవి కూడా చాలా బాగా దాంట్లో ఉన్నాయి కూడా ఎగ్ సెల్స్ కూడా పెట్టవచ్చు అనమాట. మనం లేదంటే బనానా ఫెర్టిలైజర్ మొక్కలకి ఇస్తాం కదా, అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనం అన్ని మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు కూడా ఈ మొక్కలకు కూడా నేను ఇస్తుంటాను. కేరింగ్గా మనం చాలా జాగ్రత్తగా రోజా మొక్కలు చాలా ఎంత బాగా మనం అందిస్తుంటామో అంత బాగా అనేటివి మనకి రోజా పూలు కూడా పూస్తూ ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు పూలు అయిపోతుంటాను, ఇలా చేసుకుంటానే ఉంటానన్నమాట. ఈరోజు ఇంకొచ్చేసి ఇదిగోండి, మొక్క మొదట్లో కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ తెచ్చేసి అట్లానే కాకుండా ఇంకా మనం అది పనిగా చేయకుండా ఈ మొదట్లో పెట్టేస్తుంటానమాట. ఇంక ఈరోజు ఇంకొక లిక్విడ్ కూడా మీకు చూపిస్తానండి, నేను ఏమేమి ఇస్తానో కూడాను. ఇగోండి, ఇవి ఆనియన్ తొక్కులు కదా, మనం కట్ చేసుకునేటప్పుడు కూడా తీసి ఒక వాటర్లో వేసి ఒక రోజంతా ఇలా ఉంచేసేసిండి. వీటిని నేను ఈ వాటర్ అంతా ఏం చేస్తానంటే మొత్తం కలిపేసేసి నేను మొక్క మొదట్లో ఈ తొక్కులు కూడా పెట్టేస్తాను. ఆ వాటర్ ఏం చేస్తానంటే మొక్క మొదట్లో పోసేస్తుంటాను అనమాట తెచ్చి. ఇగోండి, చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు, లేదంటే ఆకులపైన అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఇవ్వండి, మనకి 2 లాభాలు అనమాట. ఆనియన్ తొక్కులు మనం ఇలా నీళ్ళలో వేసి పెట్టేసేసి ఒక రోజంతా ఒక 2 డేస్ ఇలా ఉంచేసాను కదా, దీంట్లో మట్టి అంతా తీసేసి మట్టి ఇలా కప్పేసిండి. మనకి ఇలా మట్టి కప్పేయడం వల్ల కూడా ఏంటంటే అది ఒక 2 డేస్కి అంతా కుళ్ళిపోతుంది, దాంట్లో ఉన్న సారం అంతా మొక్క ఏర్లకు పడుతుంది అనమాట. ఇలా చేసిన దానివల్ల అంటే పువ్వు సైజు కూడా మంచి కలర్ వస్తుంది, పూలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట. రోజా పూలు కూడాను, గులాబీ పూలకైనా అంతే. రోజా పూలు గులాబీ పూలకి 2 ఒకే కేరింగ్. మనం వీటికి ఎలా చేస్తామో అలాగే కేర్ చేసుకుంటే చాలండి. చూడండి అసలు ఎంత బాగా పూస్తాయంటే, ఇవి చిట్టి రోజాలు చూడడానికైతే అసలు ఎంత బాగుంటాయి, పూసినప్పుడు చూసేదానికి కూడా అంత అందంగా ఉంటాయి. ఇది రెడ్, ఇది క్రీమ్ లైట్ కలర్ అండి. అసలు ఎంత బాగా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే అంత బాగా. ఈ వాటర్ నేను ఏమి ఇస్తానంటే ఆకుల పైన స్ప్రే చేస్తాను, లేదంటే ఉండండి ఇంకొక వాటర్ ఇదిగోండి, ఈ వాటర్ నేను తీసుకున్న వాటర్ దీని నిండా పోసేసి మొక్క మొదట్లో ఇలా పోసేస్తుంటాను అనమాట. ఇలా పోయడం వల్ల ఏంటంటే మనకి మొక్కకి చాలా మంచి పోషకాలు అందుతాయండి. మనం వాటికి కావాల్సిన అన్ని పోషకాలు, మంచి శక్తిని ఇవ్వడం కాదు, పూలకు కూడా చాలా బాగా పనికొస్తాయి అనమాట. ఇలాగా మనం కిచెన్ వేస్టేజ్ కదా అని పడేయకుండా ఈ రోజా మొక్కలకనే కాదు, మీకు ఇంకొకటి అంత టైం లేదు సరే, మీకు అది ఈజీ పద్ధతే. ఇది కాకపోతే ఇలాంటి వాటర్ బాటిల్లో ఆనియన్స్ తొక్కులు వేసేసి ఇలా నేను హోల్స్ వేసి పెట్టుకుంటాను. ఇలా ఏంటంటే ఆకుల పైన స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేశారనుకోండి, ఇది కూడా మొక్కకి చాలా బాగా పడుతుంది అన్నమాట. మన మొక్క కిందకి ఇచ్చేదానికంటే పైన ఆకులు ఏంటంటే కొంచెం గ్రీనీగా బాగా ఉంటాయి, కింద ఇస్తే ఇంకా మంచి పోషకాలు అందుతాయి అనమాట. ఏర్లకు కూడా మంచి బలం అనేది వస్తుంది ఇలా ఇచ్చుకోవడం వల్ల కూడాను. ఇలా చేసుకున్నారనుకోండి రోజా మొక్కలకి ఎప్పటికప్పుడు పూలు అనేటివి 360 రోజులు మీరు పూలు కోసుకుంటూ ఉండొచ్చు. ఎండాకాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, మనం ఇచ్చే కేరింగ్ని బట్టి రోజా పూలు అనేటివి కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. మనం ఈ కొమ్మలతో కూడా రోజా మొక్కలు చేసుకోవచ్చు కదా. చిన్న కొమ్మ వర్షాకాలం పెట్టారనుకోండి 2-3 రోజా చెట్లు బతికించుకోవచ్చు. గులాబీ అయినా నాటు రోజు అయినా చిన్న కొమ్మ కటింగ్ ద్వారా కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు
నేను చేసుకున్న ఈ రోజా పూల గురించి కూడా చెప్పాను అనుకుంటున్నాను. వేస్ట్గా పడేయకుండా కిచెన్ వేస్టేజ్తోనే మనం ఇంట్లో ఉన్న వాటితో మంచి బట్టలు మనం నర్సరీలో కొన్ని పౌడర్లు అయినా అమ్ముతుంటారు కదా, వాటితో కూడా అవసరం లేదనమాట. ఉన్న వాటితోనే మనం తెచ్చుకొని మనం ఇంట్లో ఉన్న వాటితో మొక్కలకి వేస్ట్గా టీ పొడి కాఫీ పొడి అన్నీ పడేయకుండా ఇలా ఇచ్చి చూడండి. అసలు మొక్కలు నేను ఎప్పుడూ డైలీ నా వీడియోల్లో పెడతానే ఉంటానన్నమాట. రోజా పూలు ఎంత బాగా పూస్తుంటాయో అసలుకి. ఇవన్నీ పూసాక కూడా నేను షార్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ చిన్న వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.